ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? పోకిరి మూవీలో మహేష్ బాబు చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే డైలాగ్ ను మరింత పవర్ఫుల్ గా చెబుతోంది. నిన్న మొన్న వచ్చిన ఏఐ అన్ని రంగాల్లో దుమ్ము రేపుతోంది. ఎడ్యుకేషన్, రీసెర్చ్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ లో సత్తా చాటుతోంది. మనిషి చేయలేని పనులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తోంది. అదే సమయంలో ప్రాణాలు తీసే మారునాయుధంగానూ మారుతోంది. భారీ నరమేధానికి, విధ్వంసానికి ఏఐని వాడుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, చైనా తదితర దేశాలు ఏఐని వార్ వెపన్ గా మార్చుకుంటున్నాయి. పాలస్తీనాతో సాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఏఐని వాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఏఐ సాయంతో పాలస్తీనా పౌరులపై నిఘా పెట్టి టార్గెట్లపై మిస్ కాకుండా దాడి చేసింది. రష్యా ఉక్రెయిన్ వార్లోనూ ఏఐని వాడుతున్నట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్లో ఏఐకి ప్రత్యేక విభాగం ఉంది. చైనా, జపాన్ తదితర దేశాలు కూడా ఏఐని యుద్ధ ప్రయోజనాలకు వాడుతున్నట్లు అనుమానాలున్నాయి. కృత్రిమ మేధను యుద్ధ అవసరాలకు ఎలా వాడుకోవాలని పెంటగాన్ ఇటీవల వాషింగ్టన్లో టెక్ కంపెనీలతో సదస్సు నిర్వహించింది. డేటాను మెరుపు వేగంతో విశ్లేషించి శత్రువులను దెబ్బతీసే దిశగా చాట్ బాట్లను వాడుకోవడానికి పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మనిషి మెదడుతో పోటీ పడేది ఏదీ లేదని మొన్నటి వరకు అనుకున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అభిప్రాయాన్ని బద్దలు కొట్టింది. మైండ్ తో పని లేకుండా మైండ్ బ్లోయింగ్ పనులను ఏఐ చకచకా చేస్తోంది. చాట్ బాట్ల రంగ ప్రవేశంలో ఏఐ అందరి చేతుల్లోకి వచ్చేసింది. ఓపెన్ ఏఐ, చాట్ జీటీపీ, గూగుల్ బాట్ నుంచి తాజాగా మన ఇండియాలో హనుమాన్ ఏఐ వరకు ప్రపంచవ్యాప్తంగా చాట్ బాట్ల హవా కొనసాగుతోంది. చాట్ బాట్ల రంగ ప్రవేశంలో ఏఐ అందరి చేతుల్లోకి వచ్చేసింది. ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ బాట్ నుంచి తాజాగా మన ఇండియాలో జియో, హనుమాన్ ఏఐ వరకు ప్రపంచవ్యాప్తంగా చాట్ బాట్ల హవా కొనసాగుతోంది. లక్షల పుస్తకాల్లోని డేటా సోర్సుల్లోని సమాచారం చాట్ బాట్లలో ఉంటుంది. ఆయా దేశాల ఆయుధాలు, భౌగోళిక స్వరూపం, ఆర్మీల డేటా వంటి సమస్త విషయాలను చాట్ బాట్లలో క్షణాల్లో తెలుసుకోవచ్చు. చాట్ బాట్లతో కాకుండా మనుషులతో ఇంత డేటా సేకరించడం చాలా శ్రమతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏఐని యుద్ధ అవసరాలకు వాడుకోవడానికి చాట్ బాట్లలో ఎలాంటి నిషేధాలు లేవు. అన్ని ఆంక్షలను బద్దలు కొట్టడమే వీటి పని. అశ్లీల విషయాలు, పిల్లలకు సంబంధించిన సెన్సిటివ్ కంటెంట్ మినహా అన్ని విషయాలను చాట్ బాట్లతో తెలుసుకోవచ్చు. ఇవి ఇంటరాక్టివ్, యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి మన డౌట్లను క్లియర్ చేసుకుని పక్కా సమాచారాన్ని రాబట్టొచ్చు. సైనిక, గూఢాచార్య అవసరాలకు ఏఐని ఇప్పటికే వాడుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. శత్రువుల మిలిటరీ శిబిరాలను దెబ్బతీయడానికి, రియల్ టైం డెసిషన్లు తీసుకోవడానికి ఏఐ ఉపయోగపడుతుంది. ఏఐ ద్వారా డేటాను శరవేగంగా విశ్లేషించడం, సీక్రెట్లను డీకోడ్ చేయడం, సైనికులకు శిక్షణ, వార్ గేమింగ్ వంటి పనులెన్నో చేయొచ్చు. చాట్ జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పాత ఏఐ టూల్స్ కంటే పవర్ఫుల్ అని, వాటిని మంచి కోసమే కాకుండా చెడు కోసం కూడా వాడుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాగో వంటి ఏఐలు తమకు అప్పగించిన పని మాత్రమే చేసి పెడతాయి. ఆర్టిఫిషియల్ రికగ్నిషన్ సిస్టమ్లు ఫేస్ ను గుర్తిస్తాయి. వాటి పని అంతవరకే. అయితే చాట్ బాట్లు అంతకంటే ఎక్కువ డేటాను అందిస్తాయి. డేటాను ఏ ప్రయోజనాలకు వాడుకోవచ్చో కూడా చెప్తాయి అని సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ ఎడ్యుకేటివ్ వైస్ ప్రెసిడెంట్ పాల్ స్కారీ వివరించారు. అయితే యుద్ధానికి ఏఐని వాడడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మెషిన్ లెర్నింగ్ సిస్టమ్స్ కొన్ని సందర్భాల్లో వివేకం కోల్పోయి ప్రవర్తించే ప్రమాదం ఉంది. ఫలితంగా మనం ఎక్కుపెట్టిన అస్త్రాలు మనల్నే నాశనం చేయొచ్చు. అంతేకాకుండా హ్యాకర్లు చాట్ బాట్లను కూడా హ్యాక్ చేసి తప్పుడు డేటాను సృష్టించే ప్రమాదం ఉంది. గత ఏడాది అమెరికా కూల్చేసిన చైనా బెలూన్ విషయంలో చాట్ బాట్లు సరైన సమాచారం ఇవ్వలేక చేతులెత్తేశాయి. ఇలాంటి కొన్ని లోటుపాట్లను మినహాయిస్తే యుద్ధంలో చాట్ బాట్లు కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని ఇంటెలిజెన్స్ ఆయుధాలుగా వాడుకోవచ్చని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు.